గమ్యం, ద పవర్ ఆఫ్ డెస్టినీ, ఎక్కడికి చేరాలి అన్నది మన యొక్క జీవితం యొక్క ప్రణాళిక యొక్క నిర్ణయం యొక్క ప్రవర్తన బట్టే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంటుంది. ఒక పక్షికి గమ్యం ఉంటుంది. కోర్స్ అది మీకు చిన్నదవ్వచ్చు. ఒక సాలిపురుగుకి గమ్యం ఉంటుంది. సాయంత్రం కల్లా గూడు కట్టేయాలి, అది దాని గమ్యం. పక్షికి గమ్యం ఉంటుంది. గుడ్డు డెలివరీ అయ్యే లోపు గూడు పూర్తి చేయాలి, అది దాని గమ్యం. పిల్లలకు ఆహారం తీసుకెళ్ళాలి ఎలాగైనా సరే, అది మరొక దాని గమ్యం. ఇలాగ జీవితంలో అన్నిటికీ గమ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మరొకరి గమ్యాన్ని గౌరవించాలి. ఏం పని ఆ పని అనకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకవేళ అది అధర్మం అయితే మీరు హెచ్చరించాలి, ఎడ్యుకేట్ చేయాలి, అంతే తప్ప ఇంకోటి ఆలోచించకూడదు. సో ఇలాగా గమ్యం, ముందు మొట్టమొదటిగా మన గమ్యం ఏంటో తెలుసుకుందాం. ఆత్మ పూర్ణాత్మ నుంచి ఒక జీవాత్మ లేదా ఒక పూర్ణాత్మ నుంచి అంశాత్మ విడిపడుతుంది. ఎందుకు విడిపడింది? చాలామంది చెప్తారు మళ్ళా తిరిగి పూర్ణాత్మలో లయమైపోవడానికి అని చెప్తారు, లేదా మనం తిరిగి పరమాత్మలో లయం అవడానికి అని చెప్తారు. కాదు ఫ్రెండ్స్, లయమయ్యే లెక్క అయితే ఎందుకు విడిపడ్డట్లు? మీ బిడ్డ గమ్యం ఏంటి? మీకు పుట్టినాక మీ గర్భంలో బిడ్డ గమ్యం ఏమిటి? తను భూమి మీదకి జన్మ తీసుకోవాలి, కానీ మరలా తన జీవితాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, తను పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తను సృష్టించాలి, అది వాడి గమ్యం. అలాగే ఒక పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ విడిపడుతుంది. దాన్ని మహాకారణ శరీరం అంటారు. దీని యొక్క గమ్యం ఏంటంటే తాను కూడా పూర్ణత్వాన్ని సాధించాలి, అది గమ్యం. అంతేగాని దేవుళ్ళో కలిసిపోవటం కాదు. ఇది ఒక చాదస్తం అనమాట. అందరూ అందులో కలిసిపోతూ ఉంటారు. ఇక్కడే ఒక కిటుకు ఉంది, చాలామందికి అర్థం కాని కిటుకు చెప్తా. పూర్ణాత్మ నుంచి అంశాత్మ విడిపడి మహాకారం లోకంలో ఉంటుంది. మహాకారం లోకంలో ఉన్న అంశాత్మ ఏం చేస్తుందంటే తనలో నుంచి జీవాత్మను తీసి భూమి మీదకి పంపించి భూమి మీద కొంతకాలం జీవితాన్ని గడిపి మరణం తీసుకొని మరలా వెనక్కి వచ్చేస్తుంది. ఆ జీవితంలో నేర్చుకున్న పాఠాలన్నీ ఓహో ఇలా ఉంటే అలా ఉంటుందా, ఇలా చేస్తే అలా వస్తుందా అని అర్థం చేసుకొని మళ్ళీ ఈసారి ఇంకొక ప్రణాళిక రచించుకొని వస్తుంది. ఇది అంటే ఒక మహాకారణ శరీరం లేదా ఒక ఆత్మ తనలో నుంచి అంశాత్మను పంపించి భూలోకంలో జీవంతో గడిపి మళ్ళీ వస్తుంది. అది ముఖ్యమైన విషయం. ఇది చూసి ఏమనుకుంటారంటే అందరూ జీవుడు దేవుళ్ళలో కలిసిపోతాడు అనుకుంటున్నారు. అది నిజమే. ఆ దేవుడు ఎవరు? మీరే, మీ ఆత్మే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామి తన నందకం అంటే అన్నమాచార్యులు వచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క చైతన్యం నుంచి అన్నమాచార్యుల వారు వచ్చారు. అన్నమాచార్యుల వారు చివరికి చనిపోగానే తిరిగి వెంకటేశ్వర స్వామిలో కలిసిపోయారు. అంటే అర్థం ఏంటి? అన్నమాచార్యులు వేరు కాదు, వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యులు అన్న జీవాత్మగా మారి భూలోకం వచ్చి ఈ మానవులకి 32,000 సంకీర్తనలో జ్ఞానామృతాన్ని అందించి మరలా వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వెంకటేశ్వర స్వామి పూర్ణాత్మలో కనెక్ట్ అవరు. ఈ చైతన్యం, ఆ విష్ణుమూర్తి చైతన్యం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఇలాగా చాలామంది మనిషి చనిపోయిన తర్వాత ఆ దీపం వెళ్ళి అలా దేవుళ్ళలో కలిసిపోయినట్టుగా సినిమాల్లో చూపిస్తారు. అది చూసి మనకేం అర్థమైందంటే మనం చచ్చాక దేవుళ్ళలో కలిసిపోతాము అనుకుంటున్నారు. ఎవరెవరిలో కలవరు. ఇది బాగా ఎక్కించుకోండి, మీ బిలీఫ్ సిస్టమ్ అంతా మార్చుకోండి. ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డ మీలో కలుస్తాడా? తిరిగి పుట్టిన తర్వాత మళ్ళీ మీ బిడ్డ వచ్చి మీలో కలిసిపోతాడా? సేమ్ అది కూడా అంతే. పూర్ణాత్మ నుంచి ఆ పరమాత్మ నుంచి ఒక అంశాత్మ విడిపడుతుంది. అంశాత్మ మహాకారం లోకాల్లో ఉంటుంది, అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఎందుకని? ఒక మహాగమ్యంతో ఉంది కాబట్టి దాన్ని మహాకారం లోకం అంటారు. సూపర్ కాజువల్ వరల్డ్ ఇంకా అక్కడే ఉంటుంది. టెస్ట్ వేసుకొని ఉండి తను ఏం చేస్తుందంటే తన జీవుని పంపిస్తుంది. ఒక వృక్షం ఉంది, వృక్షం ఒక చాటే ఉంటుంది మనకు తెలిసి. దాని వేర్లు ఎక్కడ ఉంటాయి మీకు తెలుసా? కిలోమీటర్ వెళ్ళిపోతాయి నీటిని అన్వేషిస్తూ. ఎక్కడికి ఎలా కింద వేర్లు వెళ్తాయి. వెళ్ళి అక్కడ నుంచి వాటర్ సోర్స్ కనిపెట్టి తీసుకుంటుంది, ఇక్కడ నుంచి మినరల్ సోర్స్ తీసుకుంటుంది. ఇలాగా తన వేళ్ళని మళ్ళీ కొన్ని వేళ్ళేమో పటిష్టంగా ఉండడానికి భూమిలోకి పిల్లర్స్ లాగా పంపిస్తుంది. ఎంతవరకు ఉందో చూడండి. దానికి చెట్టు మాత్రం ఒక చోటే ఉంటుంది, మనకేం ఎరగనట్టుగా ఇలాగే ఉంటుంది చెట్టు. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చెట్టు అక్కడే ఉంది, ఎక్కడికి వెళ్ళా.
కానీ దాని యొక్క వేళ్ళు ఎక్కడికి వెళ్ళింది అంటే అర్థం ఏంటి? ఎలాగైతే ఈ యొక్క చైతన్యము తనలోంచి జీవుని పంపించి భూమి మీద అనుభవాలు పొంది మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అంటే నేను జీవుని కాదు, నేను ఆత్మని. ఇది బాగా ఎక్కించుకోవాలి అందరం. ఇది చైతన్యం. ఈ చైతన్యము అయిన నేను పైలోకంలో ఒక చైతన్యంగా ఒక మహాకారణంతో ఉన్న నేను భూమి మీదకి ఒక అంశని పంపించాను. ఆ అంశి ఇప్పుడు జీవుడు, అంటే ఈ వంశీ అనమాట. ఇక్కడుంటే ఆత్మ, ఇక్కడుంటే జీవాత్మ, రెండు ఒకటే. ఈ క్లారిటీ వస్తే కానీ స్పిరిచువాలిటీ అర్థం కాదు. ఈ జీవాత్మకు ఒక గమ్యం ఉంటుంది, అది గమ్యం. అంటే ఆత్మకు ఒక గమ్యం ఉంటుంది. ఏంటి ఆత్మ గమ్యం? ఒక్కటే గమ్యం, పూర్ణత్వాన్ని సాధించాలి, ఇంకేం గమ్యం లేదు. ఈ జీవాత్మకు ఒక గమ్యం ఉంటుంది. ఈ జీవాత్మ గమ్యం అంటే ఏ పని మీద వచ్చిందో ఆ పని పూర్తి చేయడం. ఒక ఆడగా వచ్చింది అనుకోండి, ఆడవారిగా జీవితాన్ని ఎలా గడపాలి అనేది తెలుసుకోవడం కోసం. దొంగగా వచ్చింది అనుకోండి, దొంగగా జీవితం అనుభవాలు పొందడం. ఒక సేవకుడికి వచ్చింది, సేవకుడికి జీవితం ఎలా గడపడం. ఇలాగ ప్రతి ఒక్కదానికి ఒక గమ్యం ఉంటుంది. ఇలాగ అనేక గమ్యాల్లో అనేక జన్మల్లో పొంది పుడుతూ చస్తూ ఇది ఎక్స్పెక్ట్ అవుతూ ఉంటుంది. అది అలా రాకపోతే ఏ విధంగా నాలెడ్జ్ వస్తుంది? మీరే చెప్పండి. అందరూ అంటారు ఇవన్నీ వదిలేయి అంటారు. ఎట్లా వదిలేస్తారు? వాడి గమ్యం అది. తాగుబోతోడికి తాగుడు అనుభవం తీసుకోవడం గమ్యం. డబ్బు సంపాదన పరుడికి డబ్బు సంపాదన గమ్యం. ఒక కవికి కవిత్వం గమ్యం. ఇలాగా గమ్యం ఉంటుంది. ముందుగా మీ గమ్యం మీరు తెలుసుకోండి. భూలోకంలో ఏ గమ్యంతో ఉన్నారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క డెస్టినీ ఉంటుంది. పక్కవాడి డెస్టినీ మీ మీద రుద్దించుకోకండి. మీ గమ్యం ఇంకోటి మీద రుద్దకండి. అందరూ ఇదే చేయాలంటారు. ఇదేంటో పిచ్చి జనం. ఎవరి గమ్యం ఆడుకుంటుంది. ఎందుకంటే వాడి పూర్ణత్వకి అవ్వడానికి వాడికి ఆ ట్రైనింగ్ కావాలి. మీరేంటో చెప్తారు వచ్చి. ఎడ్యుకేట్ చేయండి. నాయన అవన్నీ నేను చేసి వచ్చాను. ఒక తాగుబోతాడు వచ్చాడు నా దగ్గరికి. సార్ తాగడం తప్ప సార్ అన్నాడు. కాదురా, హ్యాపీగా తాగి అన్నాను. వాడి కళ్ళు మెరిసినాయి. ఫస్ట్ టైం వాడి జీవితంలో ఒక తాగుబోతుని నా దగ్గర తెచ్చారు. ఫస్ట్ టైం వాడి జీవితంలో తాగడం నేరం కాదని చెప్పిన వాడిని చూశాడు. అది గురువుని. శుభ్రంగా తాగేసుకో అన్నాను. అందరూ తాగుడు మాను, దుర్మార్గుడు, దుష్టుడా, జీవితంలో ఎదుగు అది అందరూ క్లాస్ పీకిన వాళ్ళే. నా దగ్గరకు వచ్చాడు. సార్ నేను ఇలా అయిపోయాను సార్. వరే ఎదవ ఎవడో చెప్పాడు, శుభ్రంగా తాగేరా. కాకపోతే మరింత తాగాలి కదరా. నీ జీవితం ఎందుకు తీసుకున్నావు? తాగడం కోసమే కదా తీసుకున్నావు. మరి ఒకే రోజు తాగేస్తే ఇంకా 80 ఏళ్ళు బతకాలి. ఏమైపోద్ది నీ బాడీ? అందుకని కొంచెం కొంచెం తాగరా అని సలహా ఇచ్చా. వాడికి ఎంతగా నచ్చేసానంటే నేను నాకు ఈ గురువు తప్ప ఇంకెవడొద్దని కూర్చుంటాడు. కొంచెం కొంచెం తాగరా. మరి ఎందుకంటే మనం 80 ఏళ్ళు తాగాలి. నువ్వు కేవలం వాడు తాగుదామని వచ్చాడు భూలోకం. వాడు అందరూ చావ కొడుతున్నారు. ఎందుకంటే మరి వాడు పేపల్ తాగేసి రోడ్డు మీద పడిపోతా ఉద్యోగం పోగొట్టుకొని దెబ్బలు తింటా ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి కదా. అందుకని నా దగ్గరకు వచ్చాడు. తాగునానా, నువ్వు వచ్చిన పర్పస్సే తాగడం, ఎంజాయ్ లైఫ్. నువ్వు ఆ పర్పస్ మీద వచ్చావు. సార్ మీరు కూడా కొంచెం పుచ్చుకోండి అన్నాడు. అనగానే బాటిల్ తీసాడు బయటికి. పుచ్చుకోండి అన్నాడు. నా గమ్యం అది కాదు రోయ్. అలాగని నేనేమో మంచివాడిని అనుకోకు. నా గత జన్మలో నీకన్నా ఎక్కువ దాగి చచ్చాను నేను. పేపాలు దాగి ఉంటాను. నాకు దాని మీద ఎగట వచ్చింది. కిక్కు లేదు, నాకు దాని మీద కిక్కు లేదు. అంతేగా నేనేం మంచివాడిని కాదు, నేను సుక్క మొట్టననేం కాదు. నాకు దాని మీద ఎగటు, అది ఎందుకో నాకు నచ్చదు. నా కిక్కిచ్చే ఇంకోటి ఉంటాయి. ఎందుకంటే అది నా గమ్యం, ఇది వీడి గమ్యం. చూసారు ఫ్రెండ్స్? గమ్యం అర్థమైతే కానీ ఎవడో మీకు అర్థం కాడు. అప్పుడైతే నేనేం చేయాలి సార్ అన్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు 80 ఏళ్ళు తాగాల్సింది ఒక్క రోజులో తాక్కో. పేపాలు ఒకరోజు తాగావు అనుకో, ఏమవుద్ది? ఇంక నీకు తాగడం అయిపోయింది, బయలుదేరి అంటారు, నీ జన్మ పూర్తవుతుంది. అందుకని ఇన్ని పెగ్గులు తాగాలని భూలోకంలో రాసుకొని వచ్చావు కాబట్టి రోజుకు ఒక పెగ్గు తాగు అని చెప్పా. వాడు ఎంత మారిపోయాడంటే కరెక్ట్గా రోజుకు ఒకే ఒక పెగ్గు తాగుతాడు, చక్కగా ఉద్యోగంకి వెళ్తున్నాడు, చక్కగా ఇంటికి వస్తున్నాడు, చక్కగా జీవితం ఉంటున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి సార్ ఎలా మార్చారు సార్ ఇన్ని అంతే. నేనేం మార్చలేదు, వాడి గమ్యం వాడికి చూపించాడు అంతే. ఒక్క రోజులో తాగద్రే, 80 ఏళ్ళు తాగలరా మనం. చూసారా ఫ్రెండ్స్? కనుక అవన్నీ వ్యసనాలు మన గమ్యాన్ని పాడు చేస్తాయి. గమ్యాన్ని పట్టుకోండి స్ట్రాంగ్గా. మీరు గమ్యాన్ని పట్టుకున్నారా ఇంకా మీకు ఏ వ్యసనం ఉండదు. ఎందుకంటే గమ్యం అన్నిటికన్నా భయంకరమైన వ్యసనం. వాడికి నువ్వు తాగద్రా అంటే వాడు ఏంటో 80 ఏళ్ళు తాగరా, 80 ఏళ్ళు కావాలి కదరా ఈ బాడీ. వాడు నువ్వు భూలోకంలో 80 ఏళ్ళు బతుకుతావు, ఓకే అంటే వాడు 80 ఏళ్ళు బతుకుతాడు. వాడి జీవిత చక్రంలో ఉంది.
80 ఏళ్ళు తాగాలి కదరా, మరి అంతకాలం ఈ బాడీ కావాలి కదరా, నువ్వే ఆలోచించుకో అంటే ఠాక్కుమని 80 ఏళ్ళ పాటు కంటిన్యూ చేసుకోవాలి కదా. చూసారా, అంటే గమ్యం పట్టుకుంటే ఎవడైనా అర్థమవుతుంది జీవితం. అక్కడి నుంచి వాడు పసందుగా ఉంటాడు, పండగ చేసుకుంటాడు. కనుక ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంటుంది. దయచేసి మీ గమ్యం ఇంకోటి మీద రుద్దకండి, ఇంకోటి గమ్యాన్ని తొక్కేయకండి. ఎడ్యుకేట్ చేయండి, ఎడ్యుకేట్ మీ ఇష్టం. అందుకని కొన్ని గమ్యాలు చూద్దాం. పురాణ పురుషుల గమ్యాలు చూద్దాం. ఇవన్నీ కామన్గా అందరి గమ్యాలే ఉండేవి. పురాణ పురుషుల గమ్యం చూద్దాం. కచుడు అని ఒక అతను ఉన్నాడు. అతను దేవతల రాజు, దేవతల గురువు, బృహస్పతి కొడుకు. ఇతను రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి దగ్గరకు వచ్చాడు. అతని గమ్యం ఏంటంటే, ఎలాగైనా సరే శుక్రాచార్యుడి దగ్గర ఉన్న మృత సంజీవిని విద్య నేర్చుకోవాలి. అతని గమ్యం అదే, ఇంకేం లేదు. ఆ మృత సంజీవిని అన్న విద్య నేర్చుకొని తమ దేవతలను బతికించుకోవాలి. ఎందుకంటే దేవతలు రాక్షసులు యుద్ధాలు జరుగుతుంటే దేవతలు చనిపోతున్నారు, రాక్షసులు బతికేస్తున్నారు. కారణం ఏంటంటే శుక్రాచార్యుడి దగ్గర అది ఉంది, వ్యాక్సిన్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే, ఎలాగైనా సరే ఆ వ్యాక్సిన్ తీసుకొని నా దేశ ప్రజల్ని బతికించుకోవాలని గమ్యం పెట్టుకొని వచ్చాడు కచుడు. అంటే గమ్యంలో ఉన్నతమైన గమ్యాలు, ఉత్తమోత్తమైన గమ్యాలు, మహోన్నతమైన గమ్యాలు ఉంటాయి, అందులో సందేహం లేదు. వ్యక్తిగత గమ్యాలు చాలా ఉంటాయి. అందుకని మీరు ద బెస్ట్ మహోన్నత గమ్యం ఏది, మీ గమ్యం మీరు పట్టుకుంటే అది ఏటో మీకు అర్థమైపోద్ది, ఎప్పుడు చెప్పక్కర్లేదు ఇక్కడ. సరే, కచుడు ఏం చేశాడు, ఆ గమ్యం పట్టుకొని కూర్చున్నాడు. అతని మీద ఎన్ని హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఎందుకంటే అది ఆ వ్యాక్సిన్ పట్టుకుపోతే మళ్ళీ వాళ్ళు బతికేస్తారని వీళ్ళ భయం రాక్షసులకి. మొత్తం మీద ఆయన్ని చంపి పౌడర్ చేసి శుక్రాచార్యుడికి తాగిచ్చేశారు. శుక్రాచార్యుడు కడుపులో వెళ్ళిపోయాడు. మృత సంజీవిని విద్యను బోధించాడు, కడుపు చీల్చుకొని బయటకు వచ్చాడు. గురువుగారు చనిపోయాడు. మళ్ళీ తను నేర్చుకున్న విద్యతో ఆయన బతికిచ్చాడు. బతికిచ్చి థ్యాంక్స్ చెప్పుకొని వెళ్ళిపోతుంటే గురువుగారి కూతురు లవ్లో పడింది. నన్ను పెళ్లి చేసుకో అని ఆఫర్ ఇచ్చింది. సారీ అమ్మా, నా గమ్యం అది కాదు, నా గమ్యం వ్యాక్సిన్ తీసుకెళ్ళి నా ప్రజల్ని, నా దేవతలను బతికించుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, గ్రేట్ లిజెండ్. ప్రతి ఒక్క విద్యార్థికి ఆదర్శం కచుడు. భారతదేశ సనాతన ధర్మశాస్త్రాల్లో ఉన్న పురాణ పురుషుల కథలు ఇవన్నీ. మనం ఎవడరా నీకు ఆదర్శం అంటే బిల్ గేట్స్ చెప్తాం. ఎందుకంటే కోట్లు సంపాదించాడు. ఏమి జీవితాలు, అందుకే ఇలాగైపోయింది అందరి గమ్యాలు. వాడెవడో డబ్బు సంపాదిస్తే మన గమ్యం అదే, ఇంకా మిగతా అన్న అనవసరం. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకుంటారండి. భారతదేశంలో ఎంతమంది మహనీయులు ఉన్నారో, పరమ పురుషులు ఉన్నారో. ఈ కచుడు గమ్యం ఒక్కటే, చదువు. సాధించాడు, తిరిగి దాన్ని తీసుకొచ్చాడు. ఇంకా ఆఖరికి గురువుగారి కూతురు కూడా శాపం పెట్టేస్తుంది. నువ్వు నన్ను నో అన్నావు కదా, అయితే ఇది నీకు పనికి రాకుండా పోతుంది, ఈ వ్యాక్సిన్ నీకు పనికిరాదు అంటది. పర్వాలేదు, నేను చనిపోయిన పర్లేదు అంటాడు. ఎంత గొప్ప గమ్యం, సృష్టికి సంబంధించిన గమ్యం అది, అద్భుతమైన గమ్యం అది. ఇది కచుడు గమ్యం. ఇంకొక గమ్యం చూద్దాం, ధర్మరాజు గమ్యం. ధర్మరాజు గమ్యం ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ధర్మరాజు గమ్యం ఒకటే, బొందితో కైలాసం. ఫిజికల్ బాడీతో 7th ప్లానెట్కి వెళ్ళిపోవాలి. అది భూమి మీద ఉన్న అన్ని గమ్యాల్లో ఒక పవర్ఫుల్ గమ్యం. చూడండి, ఈ గమ్యం పెద్దది, ఈ గమ్యం చెడ్డది, తాగుబోతు గమ్యం చెడ్డది, ఈ బొందితో కైలాసం గొప్పదనేం లేదు. డిఫరెన్స్ ఆఫ్ యూజెస్ ఉంటాయి. ఏది గొప్పది, ఏది మహోన్నతమైనది అనేది వారి వారి జీవిత చక్రాన్ని బట్టి ఉంటుంది. ఆత్మకి తాగడం అన్నది పెద్ద గమ్యం. ఈ ఆత్మకి ఆల్రెడీ తాగేశాడు. ధర్మరాజు ఎన్నో జన్మలు తాగేశాడు, తిరిగేశాడు, డబ్బులు సంపాదించాడు, యుద్ధాలు చేశాడు, చచ్చాడు, చేయించాడు, చంపాడు, అన్నీ అయిపోయినాయి. ఇంక ఇసుకు పుట్టి ఇప్పుడు బందితో కైలాసం అన్న గమ్యం పెట్టుకున్నాడు. అందుకని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క గమ్యం ఉంటుంది, అందరికి ఒకటి ఉండదు. ఎల్కేజీ పిల్లాడికి ఒక్క హోంవర్క్ ఉంటుంది, 10th క్లాస్ పిల్లాడికి ఒక్క హోంవర్క్ ఉంటుంది, పీజీ పిల్లాడికి ఒక్క హోంవర్క్ ఉంటుంది. అందరికి ఒకటే హోంవర్క్ ఉంటుందా చెప్పండి? అలాగనమాట. అందుకని ఎప్పుడు ఇతరుల తాలూకా గమ్యాలని మీరు నిర్దేశించకండి, ఎడ్యుకేట్ చేయండి. నానా దీనికన్నా ఇంకా అద్భుతంగా ఉంటుందిరా అని చెప్పండి. ఇందాక ఆ తాగుబోతోడికి నేను చెప్పించాను, జీవితం ధ్యాన మార్గంలోకి రా, నీకు కిక్ అక్కడ ఉంది, ఇదిగో నా కిక్కు చూడు అన్నాను. ఈరోజు వాడు గొప్ప ఆధ్యాత్మికత అయిపోయాడు. ఇలాగ ఎంతోమంది ఉన్నారు జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్న వాళ్ళు. సరే, ఈ ధర్మరాజు గమ్యం అది. అందుకని మహాభారత సంగ్రామం జరిగింది, అంతమంది ఓచుకోతకు వచ్చారు, బ్రహ్మాండమైన రాజ్యం వచ్చింది, సుఖాలు వచ్చినాయి, అనుభవించవచ్చు కదా.
నో నో నో, రాజ్యపాలన అయిపోయింది, ధర్మ ప్రతిష్ఠ అయిపోయింది, నా పని పూర్తయింది, నా గమ్యం ఇది కాదు అబ్బాయి, నా గమ్యం బొందితో కైలాసం. మరి బొందితో కైలాసం ముందే పోవచ్చు కదండి, ఈ గోలంతా ఎందుకు, యుద్ధం అంతా ఎందుకంటే ధర్మ ప్రతిష్టాపన. భూమి మీద ధర్మ ప్రతిష్టాపన చేసి నా దేహాన్ని అంటే ఆ జీవితకాలాన్ని పూర్తి చేసి ధర్మ ప్రతిష్టాపన, నా చివరికి బొందితో డెత్ డేటు కైలాసం వెళ్ళాలి. చూసారా అతని గమ్యం? అలాగే వెళ్ళాడు. ఆ గమ్యంలో ఎన్నో అడ్లు వస్తుంటాయి. భూమి మీద ధర్మ ప్రతిష్టాపన చేసిన అంత సులువు అయిపోయిందా? ఎన్ని పాటలు పడ్డాడు, అన్నీ దాటాడు, గమ్యం సాధించుకున్నాడు. తర్వాత సాధించుకున్న గమ్యం ఆ గమ్యం దగ్గర ఆగిపోలేదు, అసలైన గమ్యం ఇంకోటి ఉంది, అక్కడ బయలుదేరాడు. అందరూ వెంటపడ్డారు, మేము వస్తాం, సరే రండి మీ ఆనందం అన్నాడు. పంచపాండవులు అందరూ, మిగతా వాళ్ళు 4 ప్లస్ ద్రౌపది ప్లస్ ఒక్కొక్క అందరూ వెంటపడ్డారు. అందరూ వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరు రాలిపోయారు. ఏమాత్రం ఆగలేదు ఆయన, నిర్మోహటంగా ముందుకు వెళ్ళిపోయాడు. అన్నయ్య ఆగన్నయ్య, ద్రౌపది పడిపోయింది అన్నయ్య అన్నాడు. నెక్స్ట్ నువ్వే పడిపోతావు, రెడీగా ఉండు అన్నాడు. ఎందుకంటే గమ్యం అదేంటండి అంటే అదంతే. గమ్యం అనేది ఒక రథచక్రము. సూర్యుడు చూడండి, ఆయన గమ్యం ఏంటి? భూమి చుట్టూతో రౌండ్ వేసాడు ఈ పూటకి. అయ్యో వీళ్ళు ఎవరికో బాగాలేదండి అని ఆగాడా? ఆగదు, ఆ రథచక్రం ఆగదు ఫ్రెండ్స్. కాలచక్రం వెళ్ళిపోతూనే ఉంటుంది. దానికి గమ్యం అది. ఆ రథచక్రాల కింద నలిగేవాడు నలుగుతుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు, తప్పుకునేవాడు తప్పుకుంటాడు, పట్టుకుని పాకేవాడు పాకుతుంటాడు. దానికని అవసరం, వెళ్ళిపోతానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకొకరి గమ్యం చూద్దాం. భగీరథుడు గమ్యం. భగీరథుడు భూమి మీద నీరు లేక దారుణంగా ఉంది పరిస్థితి ఒకప్పుడు. ఈ భారతదేశాన్ని, ఈ సువిశాల ఖండాన్ని సస్యశ్యామలం చేయాలంటే భూమి మీద వాటర్ కావాలంటే ఏం చేయాలి? ఆయన ధ్యానంలో కూర్చొని గంగమ్మని పిలిచాడు. నాకేం అభ్యంతరం లేదు, వస్తాను, కానీ నేను వచ్చానంటే భూమి తట్టుకోలేదు, బద్దలైపోద్ది, ఎందుకంటే నా ఫోర్స్ అంత ఉంటుంది అంతే. చూసారా, ఆయన గమ్యానికి అడ్డొచ్చింది. అయినా సరే మక్కువ అనే ధైర్యంతో ఇంకా సంవత్సరాల తరబడి సాధన చేసి తన చైతన్యంతో ఉన్నత తలాలకు వెళ్ళి అక్కడ మహాదేవుడితో అనుసంధానం అయ్యి మహాదేవుడితో డిస్కషన్ చేసి మహాదేవుడితో అగ్రిమెంట్ చేసుకొని భూమి మీదకి ఆయన ఇన్వైట్ చేశాడు. అప్పుడు గంగ పైనుంచి వచ్చి శివుడి తలలో పడింది. శివుడి తలలో నుంచి వచ్చిన చిందులు భూమి మీద పడ్డాయి. అదే మన గంగా నది. భగీరథుడు గమ్యం అది. మధ్యలో ఆయనకి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, భగీరథుడికి ఆటంకాలు వస్తాయి. ఏమి ఇక్కడేం దారి సుఖంగా ఉండదు. బోళ్ళన్ని రాళ్ళు, పువ్వులు, ముళ్ళు, మధ్య మధ్యలో కౌంటర్లో, మధ్య మధ్యలో సుఖాలు ఎన్నో ఉంటాయి. సో భగీరథుడు తన గమ్యాన్ని చేరాడు, సస్యశ్యామలం చేయడమే భూమిని. తర్వాత ఇంకొకరి గమ్యం చూద్దాం. అంటే ఇలాగ పాజిటివ్ గమ్యాలు ఉంటాయి, నెగిటివ్ గమ్యాలు ఉంటాయి. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది మీరు తెలుసుకోవాలి. ఏది తప్పు కాదు. ధృతరాష్ట్రుడు గమ్యం ఏంటి? సింహాసనం. ఇంకేం లేదు ఆయనకి. సింహాసనంలో నేను ఉండాలి, ఆ సింహాసనం నిమురుతూ ఉంటాడు ఎప్పుడు, అలా చీకట్లో కూర్చొని నాకు ఇదే కావాలి అంటుంటాడు. దానికోసం ఎంతోమంది బలైపోయారు. 9 కొడుకుల్ని ఫణంగా పెట్టాల్సి వచ్చింది. అది అతని గమ్యం. ఇక్కడ రైట్ రాంగ్ లేదు ఫ్రెండ్స్, ఉన్నది ఒకటే గమ్యం. అది నీకు ఏ విధంగా ఉపకరిస్తుంది, ఏ విధంగా హాని కలిగిస్తుంది నువ్వు తెలుసుకోవాలి. నేను సరైన గమ్యాన్ని ఎంచుకున్నానా, సరికాని గమ్యాన్ని ఎంచుకున్నాను మీరే తెలుసుకోవాలి, ఎవరికి వారే. అదేవిధంగా ఆంజనేయ స్వామి గమ్యం. ఈ భూమి మీద ఆంజనేయుడు ఇంకా చిరంజీవిగా ఎందుకున్నాడో తెలుసా? ఆయనది ఒక గమ్యం ఉంది. ఏంటంటే దైవ సేవ. ఎవరైతే దైవత్వంలో ఉంటారో వాళ్ళకి సేవ చేయడమే ఆంజనేయ స్వామి గమ్యం. అందుకే ఆయన సప్త చిరంజీవి ఉండిపోయి ఎవరైతే ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే భక్తి మార్గంలో, ధ్యాన మార్గంలో, లేకపోతే ఉన్నత మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళకి వచ్చి ఆయన సేవ చేస్తాడు. అది ఆయన సేవ. శ్రీరాముడుకి ఆయన సేవ చేశాడు. అలాగా శ్రీరాముడు ధర్మ ప్రతిష్టాపనకు తిరిగాడు కదా. ఎవరైతే ధర్మ ప్రతిష్టాపన కోసం భూమి మీద పని చేస్తారో వాళ్ళందరికీ ఆంజనేయుడు సేవ చేస్తాడు. అదే ఆయన గమ్యం. అందుకే ఆయన చిరంజీవి ఉండిపోయాడు. ఎవడెవడు వస్తాడు వాళ్ళందరికీ నేను చేయాలి కదా అని. రాముడు వచ్చారు, వెళ్ళిపోయారు. మరి రాముడి తర్వాత ఎంతమంది వచ్చారు? ధర్మ ప్రచారకులు, ధర్మాన్ని ప్రతిష్ఠించిన వాళ్ళు, అధర్మాన్ని శిక్షించే వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ధర్మానికి విఘూతం కలిగినప్పుడు ఆ ధర్మాన్ని విఘూతం కలిగించిన వాళ్ళని తొక్కు తీయడానికి రాముడు వచ్చాడు. మరి అలాంటి వాడికి సేవ చేయాలి కదా.
అధర్మం మీద యుద్ధం చేసే వాళ్ళకి సేవ చేయడానికే ఆంజనేయుడి గమ్యం. ఎప్పటికీ ఆయన ఎప్పటిదాకా ఆయన ప్రణాళిక నాకు తెలీదు, ఆయన గమ్యం అయితే అది నాకు తెలిసింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గమ్యం ఉంటుంది. అంబ గమ్యం, అంబ. ధృతరాష్ట్రుడు అంబ, అంబిక, అంబాలిక ముగ్గురులో అంబ. ఆ స్టోరీ తెలిసిందే కదా మీకు. భీష్ముడి మీద పగ, అది ఆమె గమ్యం. భీష్ముడిని ఏం చేయలేకపోయింది, ధ్యానంలో కూర్చొని శివుడితో కనెక్ట్ అయింది. ఏంటి కోరిక అన్నాడు, ఆ భీష్ముడిని సంహరించాలి, నాకు శక్తులు ఇచ్చే అంది. ఇలాంటి తుచ్చమైన పగలకి ప్రతీకాలకి నన్ను పిలవ, కానీ శివుడు ఠక్ అని మాయమైపోయాడు. చిచ్చి ఈ జీవితం నాకు వద్దని చెప్పేసి అగ్నిలో దూకేసింది. ఈ జన్మలో అవ్వదు, నెక్స్ట్ జన్మ ఆయన ప్రణాళిక. ఆయన ఇప్పటి వరకు ఆయన ధర్మంలోనే ఉన్నాడు. ఆయన ధర్మంలోకి వెళ్ళిన రోజున ఆయన మృత్యు ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఆయన చిరంజీవే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఇవన్నీ మానేసి నీకేం కావాలి కోరుకో, మోక్షం కావాలా, సంతోషం కావాలా, ఆనందం కావాలా, మందు కావాలా, మాకు కావాలా, పెళ్లి కావాలా, పిల్లలు కావాలి, అవి ఏమొద్దు నేను ఆయన చంపాలంది. ఇలాంటి తుచ్చమైన నన్ను అడగగానే ఆయన వెళ్ళిపోయారు. అయితే ఈ జీవితం నాకు వద్దని ఆమె అగ్నిని దూకేసింది. మళ్ళా తర్వాత తను చూసారు, తన గమ్యం ఏంటి, భీష్ముడిని చంపాలా, చావు కారణం అవ్వాలా, మరలా సెకండ్గా తిరిగి జన్మించింది. చూసారా, అది గమ్యమే. అది తనకి 2 జన్మలు, ఒక పక్క కోసం 2 జన్మలు వృధా చేసింది. ఒక చిన్న క్షమతో అయిపోతుంది అది, కానీ అది తన ఇష్టం, మనం ఏం చేస్తాం. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఈమె గమ్యాన్ని ఇతని మరణానికి లింక్ పెడుతుంది. అదంతా పెద్ద నెట్వర్క్. అందుకని మన గమ్యానికి మనమే నిర్ణయకులం, అంతేగాని యూనివర్స్ ఏం కాదు. అందులో యూనివర్స్ వాడుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ వాడుకుంటుంది అనమాట. ఎవరిని ఎప్పుడు వాడుకోవాలి యూనివర్స్కి తెలిసినంత ఎవరికి తెలియదు. ఆ పైన పెద్ద డిపార్ట్మెంట్ ఉంటుంది. అరే భీష్ముడు అధర్మాలు పెరిగినాయి, భీష్ముడిని వేసేయాలి, మరి తప్పదు, ఇంక భూలోకంలో ఆయన గమ్యం పూర్తయింది. ఆయన అధర్మాన్ని ఉపేక్షించాడు కాబట్టి ఆయన్ని పడేయాల్సిందే, తప్పదు, బలంగా ఉన్నాడు. ఆయన మీద ఆయన కొట్టడానికి ఎవరు సూట్ అవుతారని స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే ఇది ఏమో పగ మినుక్కుమంటుంటుంది. అప్పుడు ఆమెను లాక్కొచ్చి ఈయన ముందు పెట్టేస్తారు. దానికి పెద్ద ప్రణాళిక, పెద్ద కథ నడుపుతారు. కనుక ఫ్రెండ్స్, మన గమ్యం ఎలా ఉంటే యూనివర్స్ అలాంటి ఏర్పాట్లు చేస్తుంది, ఇది మర్చిపోకండి. అంతేగాని మీరు ఒక గమ్యంలో ఉంటే యూనివర్స్ ఇంకోటి ఇవ్వదు. మీరు మర్డర్లు చేయాలని గమ్యం పెట్టుకోండి, మీకు కత్తులు ఏర్పాటు చేస్తుంది. మీరు చిందేసి పొందేసి ఆడాలనుకోండి, మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మీరు తాగి తందనాలు ఆడాలనుకోండి, మీకు బార్ అండ్ సోర్స్ ఉన్న అన్ని ఏర్పాటు చేస్తుంది. ఏదో జోకులు ఉంటుంది చూడండి, వాడు బార్ అండ్ రెస్టారెంట్లో ఇరుక్కుపోతాడు రాత్రిపూట. చిన్నప్పుడు వినేవాళ్ళం. ఫోన్ చేస్తుంది అర్ధరాత్రి, రెస్టారెంట్ వాడికి ఫోన్ అవుతుంది, అయ్యా నేను పుల్లారావుని మాట్లాడుతున్నాను అయ్యా అంటాడు. అయ్యా ఇప్పుడు బార్ కట్టేసాం, అసలు లాక్డౌను, ఇప్పుడు కాదు రేపు పొద్దున రాపు అంటాడు. కాదయ్యా ఇప్పుడే కావాలి, ఇప్పుడే రాయ్యా అంటాడు. ఒరే బాబు ఇప్పుడే తలుపుది షాప్ది అంటాడు. ఒరే బాబు నీకు దండం పెడతాను, అర్ధరాత్రి 11 అయిందిరా, ఇప్పుడు ఫోన్ ఇసుకించుకురా, కావాలంటే మా ఇంటికి రారా, ఇదిగో 2-3 బాటిల్స్ ఉన్నాయి ఇచ్చేస్తాను అంటాడు. నువ్వు ఇచ్చేదేంద్రా, నా దగ్గరే 100 బాటిల్స్ ఉన్నాయి అంటాడు. నేనే ఇస్తాను, నువ్వు షాపుకు రా అంటాడు. షాపుకు రావడం ఏంట్రా, నువ్వు ఎక్కడున్నావురా అంటే, ఒరే బాబు నేను మీ షాపులో పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోయారా అంటాడు. అప్పుడు షాపు ఓనర్ ఒరే వచ్చేస్తున్నా, నువ్వు తాకరా బాబు అని పరిగెట్టుకొస్తాడు. అలాగుంటే మన గమ్యాలు, వాడి గమ్యం అది. సో ఫ్రెండ్స్, కర్ణుడి గమ్యం ఏంటి? కర్ణుడి గమ్యం తన విద్వత్తును గుర్తించాలి. బాబా జీవితం అంతా దానికి ఫణంగా పెట్టేశాడు. నా విద్వత్తు గుర్తించట్లేదు ఎవడో, నా దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఎవడు గుర్తించట్లేదు, సెల్ఫ్ ఐడియా అన్నమాట. దానివల్లే అతను మాయలో పడిపోయాడు, దానివల్లే ఆ దుర్యోధనుడికి దొరికిపోయాడు, దానివల్లే అధర్మాన్ని ఉపేక్షించాడు, దానివల్లే మరణం తీసుకున్నాడు. అతను అది ఆగమ్యం అతనిది. సృష్టిలో నేను ఏకైక వీరుడిని అవ్వాలి, చూసారా, అతని గమ్యం అది. అందుకని మీ గమ్యాన్ని మీరు చేరుకున్నారా లేదన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు. మీ గమ్యం మీకు ఏమి నేర్పించింది అన్నదే మీ ఆత్మకు ముఖ్యం. ఇప్పుడు వీళ్ళందరూ చదివిన వాళ్ళందరూ గమ్యాన్ని చేరుకున్నారా? అంబ చేరుకుందా అంటే వాళ్ళ అనుభవం, ఇక్కడ అనుభవమే ప్రధానం. గమ్యం అంటే, డెస్టినీ అంటే ఫ్రెండ్స్, అక్కడికి చేరిపోయిన తర్వాత అమ్మయ్యా అనుకోవడం కాదు. బంధుతో కైలాసం వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళాక అమ్మయ్య అనుకోవడం కాదు. దాని మార్గంలో ఉన్న లెసన్స్ నేర్చుకోవటం, అందుకే గమ్యం నేర్పిస్తుంది, అన్నీ నేర్పిస్తుంది ఫ్రెండ్స్.
మీరు గుర్తుపెట్టుకోండి, గమ్యం చేరటం ముఖ్యం కాదు, గమ్యంకి వెళ్ళే దారిలో నేర్చుకోవడం ముఖ్యం. మీరు ఒక పని చేస్తున్నారంటే ఆ పనిలో ఏమి నేర్చుకున్నారన్నది ముఖ్యం. లేకపోతే ఇది మనం దీనికోసం ఎందుకు వచ్చామంటది. నేను ఒకసారి హిమాలయాల టూర్ వెళ్ళాను. ఒక 20 మంది సభ్యులతో వెళ్ళాం. మాస్టర్ రామరాజు అని నా మిత్రుడు ఉత్తరాఖండ్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఒక టూర్ పెట్టాడు. ప్రథమ కైలాష్ 200 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి, రోజుకి 20 కిలోమీటర్లు నడవాలి. అందరం ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఆడుతూ పాడుతూ సూపర్, ఇది పెద్ద విషయం ఏంటి, మనకి 20 కిలోమీటర్లు నడవలేమా అనుకున్నాం. ఒక 2 నెలల ముందే మనం కొంచెం వాకింగ్ చేయండి అని చెప్పాడు, పట్టించుకోలే. 20 కిలోమీటర్లు నడవలేమేంటి, అందరం ఫ్రెండ్స్ అందరూ ఆడుతా పాడుతూ వెళ్ళొచ్చు, దారిలో ప్రకృతి వడిలో పెద్ద విషయం ఏంటి అనుకున్నాం. 20 కిలోమీటర్లు పర్ డే నడుచుకుంటూ స్టార్ట్ చేయాలి. పొద్దున్నే 5ంటికి లేపాడు, ఇంత పెద్ద లీటర్తో గ్లాస్తో పాలు ఇచ్చాడు, 5 తాగాం, చలో అనేవాడు గైడు. ఉత్సాహంతో బయలుదేరాం. 1 గంట 2 గంటలు. హిమాలయాల్లో నడక ఎలా ఉంటుంది తెలుసా, ఇక్కడ 20 కిలోమీటర్లు, అక్కడ 200 కిలోమీటర్లతో సమానం. గట్టిగా నడవకూడదు, స్పీడ్గా నడవకూడదు, ఆయాసంగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇక చూడండి మా పరిస్థితి. మొట్టమొదటి రోజే టాప్, అందరూ అవుట్, ప్యానిక్ అయిపోయారు, టప్ 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 పడిపోయారు. మళ్ళీ వీళ్ళందరూ గుర్రాల మీద వేసుకున్నాడు, తీసుకుపోయాడు. అక్కడ ఇంకా వేరే ఫెసిలిటీలు లేవు, సన్న కాలిబాట. 1వ రోజు 2వ రోజు 3వ రోజు 4వ రోజు అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఇంత కష్టపడి. మాతో పాటు కొంతమంది వస్తున్నారు భక్తులు, వేరే టీము, వాళ్ళందరూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నడుచుకుంటూ వెళ్తున్నారు. అందులో వృద్ధురాలు కూడా ఆమె నడుస్తుంది. ఆమె చూసి మాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మాకు భక్తి లేదు, అక్కడ డెస్టినీ మీద దృష్టి లేదు. దాంతో 3వ రోజుకి అందరం అవుట్ అయిపోయాం, 20 మంది. ఇక నాకు అర్థమైంది, ధ్యానంలో కూర్చున్న ప్రకృతి మాత మా గమ్యాన్ని మేము నిర్దేశించుకుంటున్నాం. అందరి చేత ధ్యానంలో కూర్చొని సంకల్పం పెట్టించారు, ఈ రోజు నుంచి గమ్యం మీద దృష్టి పెడతాం. చిన్న చిన్న కాళ్ళు నొప్పులు, చిన్న చిన్న నడకలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బోల్డన్నీ వస్తాయి. మొత్తం మీద ఆ సంకల్పం పెట్టుకున్న తర్వాత నీ ముందు మేము 0, మా గమ్యానికి మమ్మల్ని చేర్చు అనుకున్నాం. ఇక ఆ రోజు నుంచి చూడండి ఫ్రెండ్స్, నా జీవితంలో నేను చూసిన మహా అద్భుతాలు అవన్నీ. ఒక 20 years బ్యాక్ అనుకుంటా, కొండల్లో నుంచి వెళ్తుంటే కిందన మేఘాలు ప్రవహిస్తున్నాయి. అంటే అంత పైన ఉన్నాం మేము, మేఘాలు నదిలా ప్రవహిస్తున్నాయి ఇలాగా. అసలు అది చెప్పలేనిది అద్భుతాలు చూశాను నేను. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. ఒక చోట పెద్ద కొండ, పైనుంచి ఇంత పెద్ద దార వాటర్ ఎలా పడుతుంటుంది, కిందకు వచ్చేదానికి మాయమైపోద్ది, ఎవాపరేట్ అయిపోద్ది. అది ఎలా ఉందంటే, శివుడు ఇలా కూర్చొని ఉంటే బ్యాక్ సైడ్ నుంచి ఆయన తల నుంచి గంగనది పడినట్లు ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాం. ఆఖరికి మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఏముంది, ఒక కొండ ఉంది, చిన్న కొండ, మట్టి కొండ. ఇదే ఆ ప్రథమ కైలాస్ అన్నారు. ఇంకా మేము వచ్చిన వాళ్ళందరూ అక్కడ గౌరీ కుండ అని ఒకటి ఉంది, అక్కడ పూజలు చేసుకుంటూ కూర్చున్నారు, మేము అందరం ధ్యానం చేసుకున్నాం. నాకు ఒక ప్రశ్న వచ్చింది, అసలు ఎందుకోసం ఇక్కడికి వచ్చాం మనం, ఏముందని ఇక్కడికి వచ్చాం? ఒక కొండ, మట్టి కొండ అంతే, మామూలుగా చూస్తే మట్టి కొండ అంతే. శివుడు భూమి మీద మొట్టమొదటి కాలు పెట్టిన ప్రదేశం. భక్తులందరికీ వచ్చారు, ఓకే, వాళ్ళకి భక్తి ఉంది కాబట్టి వచ్చారు. మాకు ఏ భక్తి లేదు, ఎందుకు వచ్చాం? ఇంత కష్టపడి 20 రోజులు నడిచి ఎందుకు వచ్చాం? ఒక క్వశ్చన్. వెళ్ళడం అయితే ఆలం ఎరగి వెళ్ళిపోయాం. అప్పుడు నాకు ఆ క్వశ్చన్ నుంచి ఒకటే ఆన్సర్ వచ్చింది, నువ్వు గమ్యం చేరడానికి రాలేదు, గమ్యం పొందడానికి వచ్చావు అని వచ్చింది. అంటే వచ్చే దారిలో ప్రారంభమైన రోజు దగ్గర నుంచి ఎండింగ్కి వెళ్ళి మళ్ళీ ఎండింగ్ నుంచి మళ్ళీ కిందకు వచ్చిన దాకా 20 రోజులు ఎన్ని లెసన్సో, ఎంతమంది మనుషులు, ఎంత అద్భుతమైన ప్రకృతితో, ఎంత అందమైన కొండలో, ఎంత అందమైన ప్రకృతితో, ఎంత అందమైన జాతులో. కొన్ని జాతుల్లో అసలు లిపి ఉండదు, అక్కడ కొండ ప్రాంత ప్రజలు, వాళ్ళ మధ్యలోంచి వెళ్తుంటాం. కొన్ని చోట్ల ఇలా సందులోంచి దూరి సాహసాలు చేస్తే వెళ్ళాలి, కింద పడితే అంతే, ఇంకా తీసుకెళ్ళడం అట్లే ఉండదు. మధ్యలో ఆ కొండ అలా జారిపోతుంటుంది. మేము ఒకసారి ఇలా వెళ్ళాము, పెద్ద కొండ అలా జారిపోయింది. 5 minutes లేట్ అయ్యి ఉంటే మేము అందరం టపా కట్టేవాళ్ళం. అలాంటివన్నీ దాటి 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 వచ్చాం. అంటే ఏంటి అర్థం? ఇక్కడ గమ్యం చేరడం కాదు, గమ్యములో ఉన్న లెసన్స్ అన్నీ గొప్ప పాఠాలు అయిపోయినాయి. అందుకని ఫ్రెండ్స్, మీ గమ్యం గొప్ప లెసన్. గమ్యం చేరడం గొప్ప కాదు, గమ్యము చేరడానికి అయిన తాలూకా లెసన్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఇలాగా ఇంకో గమ్యం, ఏకలవ్యుడి గమ్యం ఒకటే. ఏకసంతాగ్ర శబ్దభేద విద్య నేర్చుకోవాలి. సాధన ద్వారా నేర్చుకున్నాడు, గమ్యం చేరుకున్నాడు.
ఇలాగ గొప్పవి ఉంటాయి, ఫెయిల్ అయినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి ఈ లోకంలో. కనుక ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి మీ గమ్యం ఏమిటి, గమ్యంలో ఏ పాఠం నేర్చుకున్నారు, ఆ పాఠం ఆధారంగా గమ్యాన్ని ఎలా మార్చుకోవాలి, డెస్టినీని ఎలా మార్చుకోవాలి, ఎవరికి వాళ్ళు తెలుసుకోండి. అయితే చాలామంది అడుగుతుంటారు, సార్ నా గమ్యం నాకు ఎలా తెలుస్తుంది, నేను భూమి మీదకి వచ్చిన ప్రణాళిక ఎలా తెలుస్తుంది, నాకు నా గమ్యం నేను ఎలా తెలుసుకోవాలని. సింపుల్, మీరు ఏ రూట్లో ప్రయాణం చేస్తున్నారో అది ఫస్ట్ ధర్మబద్ధమైనదై ఉండాలి. నెంబర్ 2, మీకు కానీ ఇతరులకు కానీ ఉపయోగపడేదై ఉండాలి. నెంబర్ 3, లేదా ఇతరులకు ఉపయోగపడకపోయినా చెడు చేయకుండా ఉండాలి. నెంబర్ 3, మీ గమ్యం ప్రకృతి సహకరిస్తూ ఉండాలి. నెంబర్ 4, ఆలవోకగా వెళ్ళిపోతూ ఉండాలి. నెంబర్ 5, మీ గమ్యంలో ఏదో తెలియని గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, గొప్ప పరమానందం పొందుతూ ఉండాలి. ఇది లాస్ట్ది, ప్రధానమైనది. ఇప్పుడు నేను అన్నాను, నా గమ్యం ఇదే, అందరికీ ధ్యానం చెప్తూ ఏది దొరికితే అది ఉపయోగించుకుంటూ జ్ఞానాన్ని అందిస్తూ వెళ్ళడం నా గమ్యం. ఇది అయిపోయాక ఎక్కడ లేని సంతోషం, ఇంతమందికి ఆనందం ఇచ్చామా, అనుభవాలు వింటున్నప్పుడు ఇంత గొప్ప గమ్యం ఎంచుకున్నాం, ఇంత ఆనందం, అసలు వాళ్ళకి ఎంత గ్రేట్, శివయ్య ఎంత థ్యాంక్స్ అయ్యా నీకు, నాకు ఎంత గొప్ప మార్గం ఇచ్చావయ్యా, థ్యాంక్ యూ అని చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు అందులో ఎంత లేని సంతోషం వస్తుంది. ఇంకో గమ్యం కూడా ఉంది, ఇంకోటి కూడా ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న గమ్యాలు. గుర్తుపెట్టుకోండి, ఒక పూరింటికి మధ్యలో ఒకటి ఉంటుంది సెంటర్ పోల్, దాన్ని నిట్ట అంటారు. చుట్టూతో చిన్న చిన్న పోల్స్ ఉంటాయి, వాటిని చూరు అంటారు. సెంటర్ పోల్ అన్నది ప్రధానమైంది, సైడ్ పోల్స్ అన్నది అవి కూడా ప్రధానమే. అలాగే మనకు ఒక గమ్యం, ప్రధానమైన గమ్యం అనేది ఒకటి ఉంటుంది, ప్రధాన గమ్యం అంటారు దాన్ని. మిగతా అన్ని సైడ్ పోల్స్ అన్ని సబ్ గమ్యాలు. అంటే ఇప్పుడు నేను ఈ భూమి మీద ఇదిగో ఆధ్యాత్మిక సేవ చేయడానికి వచ్చాను, ఇది నా ప్రధానమైన పోల్. మిగతా సైడ్ పోల్ నా భార్య, నా పిల్లలు, ఇదిగో నా మిత్రులు, నా ఎంజాయ్మెంటు, మిగతా అన్ని సైడ్ పోల్స్. ఈ సైడ్ పోల్స్ ఒకటి అరా లేకపోయినా సెంటర్ పోల్ ఉంటుంది, కానీ సెంటర్ పోల్ లేకపోతే మొత్తం కూలిపోతుంది. అలాగే మీకు కూడా సెంటర్ పోల్ ఏంటి అన్నది పట్టుకోండి. ఎప్పుడైతే సెంటర్ పోల్ మీ యొక్క గమ్యం సెంటర్తో పట్టుకున్నారో మిగతా అన్ని సైడు ఎట్లున్నా పర్వాలా, అటు ఇటు అయినా పర్వాలా. నేను సంగీతం నేర్చుకుందామని మా గురువుగారి దగ్గరికి వెళ్తా. భరద్వాజ్ గారు అని ఒక గొప్ప మాస్టర్ ఉన్నాడు, చాలా గ్రేట్ మాస్టర్, ఆయన నేర్పిస్తూ ఉంటాడు ఫ్లూట్. నాకు గత 15 ఏళ్ళ నుంచి నేర్చుకుంటానే ఉన్నాను. తూ నెమ్మదిగా వెళ్తుంటాను, చాలా ఓపికగా నేర్పిస్తుంటారు. కొంచెం వెళ్తాను, ప్రాక్టీస్ చేస్తాను, మళ్ళీ నాకు ఈ క్లాసులు ఇట్లో పడి అది వదిలేస్తుంటాను. ఒకరోజు ఆయన అన్నారు, ఇవన్నీ వదిలేసి మీరు సంగీతంలోకి రండి, బాగా పట్టుకోండి అన్నాడు. అలాగని నేను సిన్సియర్గా 1 నెల చేశాను. కానీ నాకు లోపల నుంచి తంతా ఉంది, నీ గమ్యం ఇదే అని. అర్థమైంది నాకు, నా గమ్యము ఇదిగో, ఇది ఆధ్యాత్మిక ప్రవచకుని, నేను సత్యాన్ని సింపుల్గా అర్థమయ్యేలా చెప్పడం, అది నా ప్రధానమైన గమ్యం, ప్రధానమైన సెంటర్ పోల్. మరి సంగీతం అనేది సైడ్ పోల్. ఎప్పుడన్నా దాన్ని సాధన చేసుకోవాలి, దానిలో ఆనందాన్ని పొందాలి. సంపాదన అనేది సైడ్ పోల్, మరి కుటుంబం గడవాలి కదా, ధనం అన్నది. కనుక ఫ్రెండ్స్, మీ యొక్క గమ్యం సెంటర్ పోల్ అయితే మిగతా అన్ని సైడ్ పోల్స్ ఉంటాయి. భర్త ఉంటాడు, చిచి అవన్నీ వద్దు, నేను ఇదే పట్టుకోవాలని ఎప్పుడు భ్రమంలో ఉండకండి. ఎందుకంటే సైడ్ పోల్స్ కూడా ఉండాలి హౌస్కి, సైడ్ ఉన్న చూర్లు కూడా ఉండాలి. ఆ చూర్లు లేవనుకోండి, కొన్నాళ్ళకి వర్షం పడుతుంది, వర్షం పడి ఈ సెంటర్ పోల్ చెదబట్టేస్తుంది, పాడైపోతుంది, కూలిపోతుంది. ఒక ఇంటికి సెంటర్ పోల్ ఎంత అవసరమో సైడ్ ఉన్న పోల్స్ చూర్లు కూడా అంతే అవసరం, ఎందుకంటే కప్పు నిలబడాలి కదా. కనుక గమ్యం కోసం ప్రయత్నిస్తున్న మీకు మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ సంసారం, మీ పంచాయతీలు అన్నీ, మీ వ్యాపారాలు అన్నీ అవసరమే. అవి లేకపోతే ఇది నిలబడుతుంది కానీ కొంతకాలానికి పోతుంది. అందుకని ఫ్రెండ్స్, మీ గమ్యాన్ని మీరు నిర్దేశించుకోండి, పట్టుకోండి, దాని మీద నిలబడండి, చక్కటి సాధన చేయండి, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మీ గమ్యం మీ ఇష్టం, ఎదుటివాడి గమ్యాన్ని గౌరవించండి, ఎడ్యుకేట్ చేయండి. మీ గమ్యాన్ని మీరు మరింత ఎడ్యుకేట్ చేసుకోండి. మీ గమ్యంలో లోటుపాట్లు ఏమన్నాయో చెక్ చేసుకోండి, మీకు మీరే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.